కొడంగల్ పబ్లిక్ ఆఫీసర్ల మీద చేసిన దాడిలో కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ చెయ్యి కూడా పుష్కలంగున్నదట. ఆ పాడమల్లె సూది మందుల కంపెనీ మా పల్లెల్లో పెట్టొద్దని కోపానికి వచ్చి ఆఫీసర్లను కొట్టేందుకు పోయినరని ఓ దిక్కు అందరూ అంటుంటే ఇప్పుడు మళ్ళా కేటీఆర్ సార్ హస్తం కూడా ఉన్నదని ఎవరన్నారంటారా ఈ నుండి. అయ్యా దేశం కోసం ధర్మం కోసం దేవులాడే ధర్మపురి అరవింద్ గారు ఇక చెప్పుర్రి. ఈ టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించి అయినా ఒక 38 జాగాలలో గెలిచిర్రాలు. ఇక నామ రూపాలు లేకుండా చేయాలనే ఈ కేటీఆర్ అనేటోడు ఆయన చేతి కూడా ఉన్నది ఇలా లోపలేయాలి, లోపలేసి బయటకు కూడా రావద్దు అసలు తోడు. ఇన్నరా ఏమంటున్నాడు? రాష్ట్రంలో కారు పార్టీని కనిపించకుండా చేస్తేనే ఇటువంటి కయ్యాలనేటివి కావు. లగచర్లలో అయిన కయ్యంలా కేటీఆర్ సారు హస్తం కూడా ఉన్నది. ఆయనను కూడా తీసుకుపోయి సర్కారు లాంఛనాలతోని జైలుకు సాగదోలాలి. మళ్ళా ఎన్ని తిప్పలు పడ్డా బయటకు కూడా రాకుండా చూడాలి అనుకొచ్చిండు. అయ్యా ధర్మపురి గారు, దేశం కోసం ధర్మం కోసం దేవుళ్ళ కోసం దేవులాడే మీలో ఏ ద్వేషం లేకుండానే అన్నారా ఎట్లా? అట్లనే అని ఉంటారు కానీ మీ కమలయాల ముచ్చటేంది? సెంటర్లో కూడా మీ సర్కారే ఉన్నది, మీరు కూడా ఎంపీగా ఉన్నారు. మరి మీ దగ్గర కేటీఆర్ సారు కొడంగల్లా కొట్లాడ పెట్టిపించిండని ఆధారాలు ఉంటే మీరే సెంట్రల్ సర్కారుకు సాయం తీసుకొని కేటీఆర్ సార్ మీద కేసు పెట్టి విచారణ చేపియండ్రి. పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడ కమ్మి అవుతుంది అన్నట్టు విచారణ చేయించే కాడ చేయించాలి, కేసులు పెట్టే కాడ పెట్టాలి. కానీ ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి పొద్దుపోతే ఏమొస్తుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.